పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలాబలాలు చర్చనీయాంశమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు భారత్ సమర్థవంతంగా బదులిస్తున్న క్రమంలో ఇరు దేశాల సైనిక బలాబలాలపై చర్చ నడుస్తోంది. భారత్ తమ అమ్ముల పొదిలో ఉన్న యుద్ధ విమానాలు బ్రహ్మోస్, రఫేల్, సుఖోయ్ ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలను బయటకు తీస్తే పాకిస్తాన్ పని ఇక అంతే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. 14,55,550 మంది సైనిక దళంతో పాటు 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్, 25 లక్షలకు పైగా పారామిలిటరీ ఫోర్స్ ను భారత్ కలిగి ఉంది. పాకిస్తాన్ సైనిక బలం విషయానికి వస్తే 6.5 లక్షల సైనిక దళంతో పాటు మరో 5 లక్షల పారామిలిటరీ దళాలు అందుబాటులో ఉన్నాయి. ఇక యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే భారత్ దగ్గర 4,201 యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,627 ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. భారత్ దగ్గర దాదాపు 1,50,000 ఆర్మ్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టౌర్ ఆర్టిలరీ ఉన్నాయి. వీటితో పాటు మల్టీ బ్యారల్ రాకెట్ ఆర్టిలరీలు 264 ఉన్నాయి. అటు పాకిస్తాన్ దగ్గర మాత్రం 1,399 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 అటాక్ టైప్స్, 64 ట్రాన్స్పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్లు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో 57 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి.